మాత్రం మూతుపడి రాలిపోతాయి. పైనుంచి కిందికి వెళ్తున్నది. మేము ఈ దావన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే లోపల పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనమాట. పిల్లలు స్కూల్కి అయితే రారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లల గురించి మంచి చెడులు అన్నీ మాట్లాడుకొని అయితే పోతారనమాట. కాబట్టి ఈరోజు నానీస్కి పని ఉండదు. లాస్ట్ 2 years కూడా పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మాకైతే ఎటువంటి పని ఉండేది కాదు. జస్ట్ పొద్దున్న పోయేసి క్లాస్ రూమ్లు అన్నీ క్లీన్గా నీట్గా పెట్టేసి, ఎందుకంటే తల్లిదండ్రులు వస్తారు కాబట్టి మేము ఒక చోట కూర్చో ఉండేవాళ్ళము. వాళ్ళకి ఏదైనా అవసరమైతే టీచర్స్ పిలిచినప్పుడు అయితే పోయి వస్తూ ఉన్నాము. ఈసారి కూడా అలా ఉంటుంది కదా అయితే అనుకున్నాము. సడన్గా సూపర్వైజర్ వచ్చేసి రాండి 2nd floor అంతా క్లీన్ చేస్తురు అని చెప్పింది. మాకు గుండె అయిపోయినంత పని అయిపోయింది. ఇంకా మొత్తం క్లీనింగ్ అదే ఈరోజన్నా కాసింత టైం దొరుకుతుంది అని అనుకుంటే బళ్ళో ఏదో సంవత్సరానికి ఒక రోజు పిల్లలు రాంది. ఆ రోజు కూడా ఇంకా మా అమ్మ అయితే వదిలిపెట్టలేదన్నమాట. 2nd floor అంతా క్లీన్ చేయమనింది. ఇంకా మేమందరం 10 మందిని కలిసి అయితే పైకి వెళ్ళిపోయినాము. ఈరోజు పని అనేది పిల్లలు లేరు కాబట్టి పని అనేది మేము ఎట్లా చేసినాము ఏం కథ అనేది క్లియర్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే మొదట సినిమా రూమ్ క్లీన్ చేయడానికి అయితే వచ్చేసినాము. చూడండి కుషన్స్ అన్నిటినీ పాపము దుమ్ము దులుపుతుంది. మా అమ్మ అయితే కసు దోసుకుంటా పోతుంది. ఇంకా నేనేమో పోత వేసుకురావాలా కట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పక్కంతా క్లీన్ చేసి కుషన్స్ అయితే వేసేసినాము. ఇంకా మమ్మీ అంతా క్లీన్ చేసి కసు దోసేస్తే నేను ఇంకా రూమ్ అంతా పోత వేసుకురావాలి. ప్లస్ మా శ్రీలంక ఆమెమో మంచిగా అన్నీ ఉండే తవలాలు ఇలాంటివి అన్నేసి తుడిచేస్తుంది. చూడండి మా మమ్మీ మా చెల్లెలు అయితే ఇక్కడ టికెట్ రూమ్ చేస్తున్నారు. చూడండి బాగా క్లీన్ చేయండి మమ్మీ. మొత్తానికైతే సినిమా రూమ్ అయిపోయింది. ఇంకే రూమ్లో దూరాలో తెలియదు. పదండి చూద్దాం ఈసారి ఏ రూమ్లో పని ఉన్నదో. సినిమా రూమ్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఆర్ట్ రూమ్లో వెళ్ళినా. ఆర్ట్ రూమ్లో వెళ్ళిపోతే మా సూపర్వైజర్ ఉన్నది, మాకు పనులు చెప్పాము టీచరు. ఆమె మొత్తం ఆర్ట్ రూమ్ అంతా తీసి కింద పెట్టేసింది. ఈ మొత్తానికైతే ఈ స్కూల్లో కల్లా ఎక్కువ పని ఉండేది ఆర్ట్ రూమ్లో అనమాట. ఎందుకంటే పెయింటింగ్కి సంబంధించిన బ్రషెస్, ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన వస్తువులు అయితే దండిగా ఉంటాయి కాబట్టి నేను అడిగి పోయేటప్పటికి మొత్తం అన్నీ తీసి కిందేసేస్తున్నారు. నేను కడగాల్సిన వస్తువులన్నీ తీసుకొని అయితే వచ్చేసిన. ఇవి పెయింటింగ్ వేసే బ్రష్లు, ఇవి పెయింటింగ్ కోసం వాడే గిన్నెలు అనమాట, పెయింట్ వేసుకోవడం కోసము. ఇవన్నీ ప్లేడో చేసినప్పుడు పిల్లలు ఆడిపించుకోవడం కోసము. ఇవన్నీ అయితే ఇప్పుడు కడిగేయాలి. ఇదే మా ఆర్ట్ రూము. ఇప్పుడు మేము ఇదే క్లీన్ చేయాలన్నమాట. ఈ ఆర్ట్ రూమ్లో అయితే పైన ఉన్న సామాన్ అంతా తీసి మొత్తం లిచ్చిన్ వేసేసుకొని మొత్తం పైన అంతా అయితే తుడిచేసినాము. నేను అందిస్తా అంటే వేరే అక్క తీసి పెట్టేసుకునింది. తర్వాత అయితే మొత్తం పైన లోపల మొత్తం మీకు కనిపించే వస్తువులు ప్రతి ఒక్కటి తీసి తుడిచి పెట్టినోటి అనమాట. ఆర్ట్ రూమ్లోకి అయితే అడుగు పెట్టిన సూపర్వైజర్ ఉన్నదని చెప్పినా కదా. చూడండి ఇల్లు వీకి పందిరేసేసింది. మన సంక్రాంతికి అయితే మనం ఎట్ట అన్నీ తీసేసుకుంటామో ఆ మాత్రం తీసేసి అయితే పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ మేము క్లీన్ చేసి అంతా సర్ది పెట్టినాము. అవి ఇంకా పోలా, ఇప్పుడే చిన్నగా బయటికి పోయేటప్పటికి తీసేసుకుంటున్నాం వీడియో. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మేము. చూడండి ఇది మా ఆర్ట్ రూమ్. చూడండి మొత్తానికి ఆర్ట్ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసేసినాం అనమాట. ఇవన్నీ ఎక్కడైనా మనం నార్మల్గా చేసాం కానీ ఆర్ట్ రూమ్లో చేయాలంటే మాత్రం చాలా కష్టము. మా వాళ్ళు ఇద్దరు లైబ్రరీ రూమ్ అయితే క్లీన్ చేయడానికి పోయినారు. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. స్టార్స్ అయితే వేయలేదన్నమాట, మళ్ళీ నేను పోయి వేసిన. మొత్తానికైతే లైబ్రరీ రూమ్ కూడా మొత్తం అయిపోయిందనమాట. చూడండి లైబ్రరీ రూమ్లో చాలా, నాకు తెలిసి ఒక 400-500 బుక్కులు పైనే ఉంటాయి అన్నమాట. చాలా బుక్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి ఇక్కడ లైబ్రరీ క్లాస్ జరుగుతుంది. వారంలో ఒక రోజు ఒక 1/2 hour పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ఏదో ఒక బుక్ తీసుకొని వాళ్ళకి ఆ స్టోరీని అయితే వినిపిస్తారు. బుక్స్ మాత్రం చాలా అంటే చాలా దండిగానే ఉన్నాయి.
4 ర్యాకులు ఉన్నాయన్నమాట. 1 2 3 6 ర్యాకులు దాకా ఉన్నాయి. ఇది మా లైబ్రరీ రూము. మొత్తానికైతే ఈ రూమ్ అయిపోయింది, ఆర్ట్ రూమ్ అయిపోయింది, టికెట్ రూమ్ అయిపోయింది. ఇంకా మిగిలినోటి చేసేసుకోవాలన్నమాట. ఆర్ట్ రూమ్ అయితే అయిపోయింది, కానీ అందులో కుర్చీలు ఉన్నాయి, వాటిని కడగాలన్నమాట. కుర్చీలు కానీ ఏం తక్కువ ఉండవు. మొత్తానికైతే ఇంకా పని అయితే మిగిలి ఉన్నది. తినడానికైతే వచ్చినాము. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఇలాంటి అవకాశం. చూడండి, మాకు ఈరోజు అయితే వచ్చింది. అందరం తెచ్చుకున్నాము, కూర్చున్నాము. సంవత్సరంలో ఒకరోజు మీకోసమే ఉన్నట్టున్నది ఇది. చూడండి, మేమందరం ఆడ కూర్చొని తింటే మా మమ్మీ ఒకటే క్యారీ ఈడ ఏం తెచ్చుకునిందో తెలియదు, మట్టగా తినేసి ఆడ కూర్చో ఉన్నది. ఏం తెచ్చుకోలేదా? నేనైతే నువ్వేం తెచ్చినావు మమ్మీ? ఎండు రొయ్యలా? మా మమ్మీ వెండి రొయ్యలు తెచ్చిందంట. మా చెల్లెలు మెంతిపప్పు, నాదేమో అలసందల కూర, ఇంకొకరిది తోటకూర వేసి పప్పు చేసుకోవచ్చినారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకము. సంవత్సరానికి ఒకసారి కూర్చొని తినడానికి అయితే కుదురుతుంది అనమాట. ఈ రోజు అయితే కుదిరింది, అందరం ఒకసారి కూర్చొని తినేసినాము. ఇంక ఇప్పుడు మళ్ళీ వెంటనే కిందికి వెళ్ళి మిగిలిన పని అంతా క్లీన్ చేయాలి, ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి. మా చెల్లెలు అయితే గిన్నెలు కూడా తీసేసుకొని కడిగేస్తుంది. మా మమ్మీ చూడండి అయిపోయింది. మా వాళ్ళు తినేసి ముచ్చట్లయితే పెట్టుకున్నారనమాట. ఎవరో పాటి వాళ్ళు, ఒకరు సెల్ ఫోను, ఇంకొకరి గురించి, అగోరి గురించి ఏదేదో టాపిక్లు అయితే మాట్లాడేసుకుంటున్నారు. మొత్తానికి అయితే ఇంకా పని అయితే పూర్తి కాల, పోయి మళ్ళా పనిలోకి అయితే వంగాల. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఏమమ్మీ రావు నువ్వా? ఇది మా లెగో రూమ్ అనమాట. లెగో ఈ విధంగా లెగో ఉంటాయి, అంటే బ్లాక్స్ బిల్డ్ చేసే రూము ఇది. 2 మనుషులు క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఇవన్నీ తీసుకుపోయి కడిగేసి మొత్తం ఇదంతా తుడిచేసి మళ్ళీ ఈ బ్లాక్స్ అన్నీ వేయాలన్నమాట. ఈ క్లాస్ రూము, ఇది లెగో రూము. 20-30 దాకా కుర్చీలు అయితే ఉన్నాయి. ఈ కుర్చీలన్నీ ఇప్పుడు స్పాంజీ, జిప్పు, సీము అన్నీ వేసి కడగాల. చూడండి ఏమున్నాయో. ఈ కుర్చీలన్నీ ఆర్ట్ రూమ్లోటి మాత్రమే. అప్పుడు మీకు చూపించేసినట్టు అయితే అయిపోయినాయి. ఇంకా ఆడ కడిగే వాళ్ళం అయితే మేము సరదాగా మాట్లాడుకుంటూ అయితే కడిగేసినాము. కాసింత కూసింత టైం అయితే పట్టదు, కనీసం గంటన్నర టైం అయితే పట్టిందన్నమాట మాకు. మొత్తానికైతే ముగ్గురం కలిపి కడిగినాం అనమాట. ఒకరు తోముతా ఉంటే నేనైతే నీళ్ళతో కడిగేసిన. మా మమ్మీ అయితే మొత్తం కుర్చీలన్నీ తుడిచేసింది అనమాట. లాస్ట్ ఒక కుర్చీ ఉంది, ఇంకా దీన్ని కడిగేసి వెళ్ళిపోవాలి. కుర్చీలు కడిగేటప్పుడు చూడండి, ఇంక బాత్రూమ్ అంతా ఎట్ట అయిపోయిందో, ఇంకా బాత్రూమ్ కడగాలి. చూడండి, కడిగిన కుర్చీలు అయితే మట్టగా మా మమ్మీ తుడిచాడబెట్టేసింది. ఇవన్నీ ఇంక లోపల ఆర్ట్ రూమ్లో అయితే పెట్టేయాలా. బాత్రూమ్ కూడా నీట్గా అయితే కడిగేసిన అనమాట. పనంతా అన్ని రూమ్లో అయిపోయి చేసుకొని అయితే పైకి వెళ్ళి కాసేపు కూర్చుందామనేసి పోయినాము. అంతలోపు మళ్ళీ ఫోన్ చేసినారనమాట పంతులమ్మలు అయితే. మళ్ళీ కిందికి పోయేసి మొత్తం ఏమన్నా ఇసుబాలలు అవి ఇవి ఉన్నాయేమో అని చెక్ చేసేసుకొని క్లాస్ రూముల్లో తర్వాత మీటింగ్ అయిపోయినాయని చెప్పేసి 1:30కంతా టీచర్ అయితే అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. ఈరోజు అయితే ఒక 1/2 అవర్ ముందుగా అయితే వెళ్ళిపోయినాము. దొరికేది సంవత్సరంలో ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ అని సొట్టు అయితే వచ్చేదన్నమాట మాకు. ఆ రోజు పిల్లలు రారు కాబట్టి నార్మల్గా అయితే ఆ రోజు మాకు పని ఉండదు. మేము అదే అనుకున్నాము. మొత్తానికి అయితే మా దగ్గర 2వ ఫ్లోర్ మొత్తం ఆ రోజంతా పని చేయించింది మా సూపర్వైజర్ అయితే. ఇదేందంటారు కదా, దరిద్రం యాడివిని వెనకబడితే ఉంటుంది అన్నట్టు మాకైతే ఈ సంవత్సరం ఆ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా అయితే చేసి పెట్టేసినారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.